ఏలూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్తు చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇక పార్టీలో పదవులకు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో పాటు ఆమె భర్త జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు గంటా ప్రసాద్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇక జిల్లా పరిషత్తులో 48 మంది జడ్పీటీసీ సభ్యులు, వైసీపీకి 46 మంది సభ్యులు ఉన్నారు. భారీ ఆద్యతిక ఉన్నప్పటికీ వైసీపీ వీడి పదవికి మాత్రం రాజీనామా చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక జిల్లా పరిషత్లో మెజారిటీ కావాలంటే దాదాపు మరో 20 మందికి పైగా సభ్యులు ఎన్డీఏ కూటమి చేర్చాల్సిందే. ఇక చైర్పర్సన్ బాటలోనే వారందరూ కూడా వెళ్తారా లేదా అనేది అనుమానాలకు తావిస్తుంది. జనసేనలో జాయిన్ అవుదాం అని చెప్పి మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. గత 2 నెలల నుంచి జనసేనలో జాయిన్ అవుదాం అని చెప్పి మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. గత 2 నెలల నుంచి చాలామంది రకరకాల ట్రోల్ చేస్తూ ఉన్నారు. కానీ నేను 4 రోజుల క్రితం ఈ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని పొద్దున్న మీడియా గ్రూప్లో పెట్టాను. మీడియా గ్రూప్లో పెట్టిన తర్వాత అంశం ఉన్నారు. కానీ నేను 4 రోజుల క్రితం ఈ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని పొద్దున్న మీడియా గ్రూప్లో పెట్టాను. మీడియా గ్రూప్లో పెట్టిన తర్వాత మళ్ళీ కొత్తది సమస్య స్టార్ట్ అయింది. మీరు ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారు, జనసేన, బీజేపీనా, టీడీపీనా అంటే, కానీ నేను జనసేనలో జాయిన్ అయ్యి నిర్ణయించుకున్నాను. అందువల్ల ఇన్ని రోజులు నా ప్రయాణంలో సహకరించిన కార్యకర్తలకు కానీ, నా అభిమానులకు కానీ, అట్లా మీడియా మిత్రులకు కానీ అందరికి కూడా, అంటే ఇది లాంగ్ జర్నీ నాది. వైసీపీలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారితో కానీ, రాజశేఖర రెడ్డి గారితో కానీ ఆ జర్నీని బ్రేక్ చేస్తున్నామని దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ఒక పార్టీలో నుంచి మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ పార్టీని నిందించడం అనేది చాలా తప్పు. పార్టీ ఎవరికైనా కూడా, ప్రతి వాళ్ళు కూడా కన్నతల్లి లాంటిది. ఆ పార్టీని ఎప్పుడైతే నిందించను, బట్ అది తర్వాత మాట్లాడదాం. ఏదైనా ఉంటే మనం అందరూ రోజు కలిసేవాళ్ళమే కదా, ఇంట్లో ఎవరో కొత్త వాళ్ళు లేరు కదా. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే అధికార పార్టీ నుంచి కొంచెం ఒత్తిడి వల్ల చేస్తున్నట్టుగా బయట అస్సలు నాకు ఎవ్వరు ఒత్తిడి లేదు. నాకు రాజకీయంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఎవరితోని కక్షలు కానీ, గొడవలు కానీ లేవు. రాజకీయంగా మట్టుకు ఒక వ్యక్తితో నేను విమర్శలు రెగ్యులర్గా చేస్తూ ఉంటాను, అతను నా మీద చేస్తూ ఉంటాడు. అది కామన్. అది రాజకీయంగా. వ్యక్తిగతంగా నాకు అసలు ఎవరితో కూడా గొడవలు లేవు. నేను అందరితో కలుపుకొని వెళ్తాను, అందరితో కలిసే ఉంటాను. నేను జనసేనలో జాయిన్ అవుదాం అని చెప్పి మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది.